బతులు బలరామకృష్ణ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. గత 5 సంవత్సరాల్లో మన విధ్వంసం తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని ప్రేమించి కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ పట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కోల్చడమే ఎజెండాగా పెట్టుకుని భారతదేశం అనే దాన్ని ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని చూసి మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన నుంచి ఎన్నో నేర్చుకోవాలని తపన పడుతున్న కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా హిందూ మత ధర్మాన్ని తూలనాడుతూ మతాన్ని డ్యామేజ్ చేస్తూ ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారందరూ కూడా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడమే ఎజెండా అయింది. గతంలో చూస్తే అధికారం ఉన్నప్పుడు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ప్రసాదం చేతికిస్తే పక్కన పడేస్తాడు ఆయన, తీర్థం చేతికిస్తే పక్కన పడేస్తాడు. మనం చూసాం అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉగాది పురస్కారాలు పెట్టారో వెంకటేశ్వర స్వామి సెట్టు ఇంటి దగ్గర వేసి ఆ యొక్క సెట్టు దగ్గర తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, వారి శ్రీమతికి తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, అలాగే ఆయన ప్రసాదం ఇస్తే కింద పడేసేస్తాడు. అలాంటప్పుడు ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, నువ్వు ప్రతి మతాన్ని గౌరవించు, నీ సొంత మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించని పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్తారు. మన పెద్దలందరూ కూడా చెప్తారు. కనీసం గౌరవించకపోయినా అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ప్రసాదాన్ని అతను పాడేయడానికి కారణం ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రసాదం ఒక విషంతో తయారు చేశారు. ఎవరైనా నెయ్యితో తయారు చేస్తారు, బెల్లంతో తయారు చేస్తారు, పంచదారతో తయారు చేస్తారు, లేకపోతే శనగపిండి ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. విషంతో తయారు చేయించడనే విషయం అతనికి తెలుసు కాబట్టి ఏ రోజు ప్రసాదం తినలేదు. అలాగే చూస్తే సుమారు 300 దేవస్థానాలు రథాలు తగలబెట్టేశారు, అంతర్వేద రథం తగలబెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో రథాలు దొంగిలించబడి రామతీర్థంలో రాముడు తల తీశారు. ఇలాంటి హిందూ మతాల మీద ఎన్నో దుర్మార్గపు చర్యలు చేశారు. ఎన్ని చేసినా ఆ రోజుని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూడా పోరాటాలు చేసినాయి. అదేవిధంగా చూస్తే ప్రజల్ని ఎప్పుడు చూసినా కూడా మనోభావాలు దెబ్బతీయడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి నామ లేకపోతే వేరే విషయం, అసలు ప్రజలు క్షమించే పరిస్థితి కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఈవేళ మనం చూస్తున్నాం ఈ యొక్క శాసన మండలిలోకి చెప్పులు వేసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించడం అని అంటే భారత రాజ్యాంగ విరుద్ధం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా అక్కడ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిమని ప్రదర్శించడం, చూపించడం, దానికి తోడు చెప్పులు వేసుకుని ఎంత దుర్మార్గమో చూడండి. మాట్లాడే మాట ప్రతి మాట కూడా చంపుతాం, పొడుస్తాం, దమ్ముంటే చూసుకుందాం, పోలీసుని కాకి చొక్కాలు ఓడదీసి కొడతాం, ఇలాంటి మాటల అధికారం ఉన్నప్పుడు విర్రబీగారు. ఈవేళ ప్రజలు ఓడబీకి పక్కన కూర్చోబెట్టినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అహంకారం తగ్గట్లేదు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మరొకసారి ప్రజలు అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదు అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నప్పటికీ ఎప్పుడు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ఎంత భయభ్రాంతులు! పోలీసులు గుడ్డల్లో ఓడదీసి కొడతామని చెప్తారు ఒకడు, ఇంకొకడు మళ్ళీ వస్తాము, ఒక్కొక్కడికి రప్ప రప్ప తలలు తెగుతాయి అంటాడు, ఇంకొకడు అంటాడు మేము వస్తున్నాం, ఎంత చూస్తాం, 3 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఉంది అంటాడు. ఎక్కడికి వస్తారు మీరు? ఏం పీకుతారు ఇక్కడికి వచ్చి? ఏమి చేయడానికి మీకేమీ లేదు. ప్రజల కనీసం 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు కాదు కదా, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ప్రజలను వండించే పరిస్థితి ఇక్కడ లేదు అనేది మీకు మరొకసారి అర్థం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అవమానించారు, ప్రజలను అవమానిస్తున్నారు, మన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, మన సిస్టమ్ని అవమానిస్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం విశ్వసించట్లేదు, మిమ్మల్ని ప్రజల్ని ఆమోదించట్లేదు. పరమతాన్ని గౌరవించాలనే నింగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల్ని అసలు రాష్ట్రంలో ఉండకుండా కూడా తమ్మిరి కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా
సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. కల్తీ లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సనాతన ధర్మం అక్కడ సభ పెట్టి ఆ రోజే చెప్పారు. అసలు లడ్డూలో కల్తీ అనే దాని గురించి మనం చూస్తున్నాం. అసలు నెయ్యి లేని నెయ్యి అంటున్నారు. అసలు నెయ్యే లేదు అందులో. నెయ్యి లేకుండా లడ్డు ఎలా తయారవుద్దండి? 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో నెయ్యి లేదు అని అంటే అసలు మనం ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితులు ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, మనం ఒక్కసారి చూడండి, మన సొంత మతాన్ని ఆరాధించండి, పరమతాన్ని గౌరవించండి అనే పవన్ కళ్యాణ్ గారి మాటని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుని పరమతాన్ని గౌరవించండి, సొంత మతాన్ని ఆరాధించండి. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యులు దౌర్జన్యంగా ఇలాంటి కల్తీ లడ్డూలు సనాతన ధర్మం మీద, హైందవ ధర్మం మీద, హిందూ ధర్మం మీద, ప్రత్యక్ష కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద జరుగుతున్నటువంటి కుట్రని ప్రజలందరూ కూడా ఆలోచించి అర్థం చేసుకుని దీని మీద మీరు తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా, తగిన గుణపాఠం వైసీపీకి చెప్పే విధంగా సిద్ధం కావాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.